చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకులు మురళీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మురళీరెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన ఘటనపై ఆరా తీశారు. సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించారు. చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు మురళీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మురళీరెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించారు. చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. మొత్తం కంప్లీట్ సీసీ కెమెరాలు ఉంది. సీసీ ఫుటేజ్ తీస్తాం కంప్లీట్ గా. ఈరోజు చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చిన్న కార్యకర్త మీద చేసినటువంటి దౌర్జన్యం, రాత్రి 11 గంటలకు ఇంట్లో దూరి చిన్నపిల్లలు ఇరవై 22 ఫ్యామిలీ వాళ్ళు దీంట్లో ఎంప్లాయర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. వచ్చేస్తాడు పరిగెత్తే లాంగ్ నాగర్ కర్నూలు జిల్లా చిత్తూరు జిల్లా కొంగారెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు మురళీరెడ్డిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. మురళీరెడ్డి ఇంటిపై మూకుమ్మడిగా దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడికి పాల్పడిన వారిపై ఆరా తీస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు పరిశీలించారు. చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి బాధితుడు ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జడ్జిరామ్ అందిస్తారు. రామ్, చిత్తూరు జిల్లాలో గత రాత్రి అర్ధరాత్రి మనం చూసుకున్నట్లయితే ఓ సంఘటన అయితే జరిగింది. వైసీపీ నాయకుడి పైన కొంతమంది గుర్తు తెలియనటువంటి దుండగులు దాడి చేశారనేటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే మురళి ఆ యొక్క కట్ట అంటే వైసీపీకి సంబంధించినటువంటి మురళి ఇంటిపై కూడా దాడి చేశారు అనేటువంటిది ఈ యొక్క ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించినటువంటి నేత విజయానందరెడ్డి ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఇటీవల కాలంలో కొన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో పోస్టులు చేశారనేటువంటి ఒక ఆరోపణపై కూడా ఆ యొక్క వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో మురళి ఇంటిపై కూడా దాడి చేయడం జరిగింది. గుర్తు తెలియనటువంటి దాదాపు 30 మంది వ్యక్తులు ఒకేసారి ఇంటిలోకి వెళ్లి ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేశారు. దాదాపు ఆ యొక్క ఇంటిలో 20 మంది అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా భయభ్రాంతులయ్యేటువంటి పరిస్థితి, లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను ఆడవాళ్ళు కూడా పూర్తిగా కూడా భయభ్రాంతులు గురైనటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ యొక్క సంఘటన స్థలానికి విజయానందరెడ్డి అదేవిధంగా డిఎస్పీ కూడా చేరుకోవడం జరిగింది. జరిగిన సంఘటనపై కూడా పూర్తిగా కూడా ఆరా తీయడం జరిగింది. అయితే విజయానందరెడ్డి పూర్తిగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో కావాలనేటువంటిది సామాన్య కార్యకర్త వైసీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారు. దీనికి ప్రతిఫలం తీర్చుకుంటారు. తరువాత వస్తున్నటువంటి ఎలక్షన్స్ లో తమ పార్టీనే వస్తుంది, అటు తర్వాత జరిగినటువంటి పరిణామాలు వేరుగా ఉంటాయనేటువంటిది కూడా అతని మీద పూర్తిగా కూడా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. 30 మంది ఒకేసారి మూకుమ్మడిగా దాడి చేయడంతో కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్ ప్రజలు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే జరిగినటువంటి ఈ యొక్క సందర్భం ఏదైతే ఉందో దీనికి సంబంధించి స్థానిక పోలీసులు పూర్తిగా కూడా విచారణ ఏం జరిగింది ఏంటి అనేటువంటిది పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపట్టేటువంటి పనిలో కూడా పడ్డారు. రాజేందర్, రైట్, థ్యాంక్ యూ రామ్. ఎమ్మెల్యే